పృథివ్యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణి కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవోభవ. జూలై 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. కుంభరాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి జన్మంలో రాహువు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు, ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు. ఎక్కువ చెడు ఆలోచనల చెడు వైపుకి ఎక్కువ మలుతూ ఉంటుంది. అలాగే రాహు గ్రహం అనుకూలంగా లేకపోతే మనకి ఈ విషక్రిములు అంటే జెర్రులు, తేళ్లు, పాములు, అట్లాగే దోమలు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటి వల్ల కూడా చాలా రోగాలు ప్రబలుతూ ఉంటాయి. బల్లులు ఇట్లాంటి వాటి వల్ల చాలా చికాకులు కలిగే అవకాశం కూడా మనకి రాహు వల్ల కలుగుతూ ఉంటుంది. ఇక ద్వితీయ స్థానంలో శనిగ్రహ సంచారం, దీనిని ఏలినాటి శని అంటారు. ద్వితీయ స్థానం అనేటప్పటికీ మనకి ధనము ఇబ్బంది కలిగించేటువంటి పని చేస్తాడు. అలాగే మాటలో కఠినత్వం ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన సంతోషకరమైనటువంటి వాతావరణమే కనిపించదు. నేత్ర వ్యాధుల వరకు కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం కూడా శని వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో కుజుడు వల్ల అది కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నాయి. అంటే అక్కడ విద్య, భూమి, గృహము, వాహనము, అలాగే మన స్వభావం ఇవన్నీ కూడా ఎక్కువ చెడు వైపుకే ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి వాహనాలు కొత్తవి కావచ్చు, పాతవి కొని రిపేర్ చేసి అమ్ముకునే వాళ్ళు అట్లా ఉంటారు కదా, వాళ్ళకు కూడా అది అనుకూలమైన కాలము కాదు, ప్రతికూలమైన కాలము. వాళ్ళు దీని దగ్గరికి ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఉండటమే మంచిది, వాళ్ళకి అనుకూలత తక్కువ ఉన్నది కాబట్టి. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి 16 రోజుల పాటు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ 16 రోజుల్లో కూడా 16వ తారీఖు వరకు ఆయన మన సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంటారు. ఆరోగ్య విషయంలో కూడా అంటే ఆయన ఆరోగ్యం భాస్కరాచేది కాబట్టి ఆయన మన పిల్లలకి కొంత అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది. చదువులో వెనకబడేటువంటి పరిస్థితి ఉంటుంది 16వ తారీఖు వరకు. తదుపరి అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి సంక్రమణ చేస్తున్నారు. 17 నుంచి నెలాఖరు వరకు 6వ స్థానం అవుతోంది కాబట్టి 6వ స్థానంలో ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు అవి ఏమైనా ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము. మనకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం అంతా కూడా ఈ మిగతా నెలంతా 17వ తారీఖు నుంచి రవి ఆ విధమైన ఫలితాలు ఇస్తాడు. బుధుని తీసుకోవాలి. బుధుని తీసుకున్నట్టయితే 5వ స్థానంలో ఒక 11 రోజులు 2 విడతలుగా ఉంటారు. 5వ స్థానంలో మాత్రం ఆయన కూడా సంతానం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాడు. ఇక మిగతా రోజులన్నీ కూడా మనకు బుధుడు 6వ స్థానంలో సంచారం చేస్తారు. 6వ స్థానంలో వచ్చినప్పుడు ఆయన కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అప్పులేమి కావాలంటే తీర్చేయగలుగుతాము. అట్లాగే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది. ఎవరితోటి మిత్రత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా మనకి బుధుడి వల్ల కలుగుతుంది. ఇక శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 4 రోజుల పాటు 6వ స్థానంలోను, తదుపరి 5వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 7వ స్థానంలోను. శుక్రుడు పూర్తిగా అశుభుడు. 6వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ శుభ ఫలితములు ఇవ్వజాలడు. 6లో ఉన్నప్పుడు మనకి ఈ కొంచెం అనారోగ్యాలు చేయటము, అలాగే రుణం ఉన్నా కూడా ఈ తీర్చలేని పరిస్థితి, కొంత శత్రువులు ఏర్పడటం, కలహాలు ఏర్పడటం, ఇవన్నీ అపకీర్తి ఏర్పడటం జరుగుతాయి. 7వ స్థానంలోకి వచ్చిన తర్వాత అక్కడ భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యుల్లో వ్యాపారం చేసుకునే వారి మధ్యన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ శుక్రగ్రహం వల్ల. ఇక గురువు 6వ స్థానంలో సంచారం. గురువు 6వ స్థానం సంచారం ఏ మాత్రమో శుభ ఫలితములను ఇవ్వజాలదు. అక్కడ ఆయన వల్ల ఇంట్లో రోగాలు, వ్యవహారం అంతా ఉంటుంది. అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బులు కొంచెం కటకటలాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అపకీర్తి ఇలావన్నీ. ఇకపోతే 7వ స్థానంలో కేతు సంచారం.
ఇది భార్యాభర్తల మధ్యన కీచులాటకు, జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి ఒక సమయం. ఇటువంటి గ్రహచారం అంతా ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి వీరికి రాహు బాగలేడు, శని బాగలేడు, కుజుడు బాగలేడు, గురువు బాగలేడు, పెద్ద గ్రహాలు. రవి పాక్షికంగా మాత్రమే బాగున్నాడు. బుధుడు మనకి 5, 6లో కాబట్టి ఆయన కూడా పాక్షికంగానే ఉన్నారు. శుక్రుడు పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నారు. కేతువు కూడా అనుకూలత లేదు. కాబట్టి చాలా గ్రహాలు కొంచెం ప్రతికూలత ఎక్కువగా ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మీరు రోజు నవగ్రహ మంత్రం చేసుకుంటూ మీరు మీ వంతుగా మీరు ఏం చేస్తారంటే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోండి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవలసి ఉన్నది. ఈ విధంగా చేసినట్టయితే నవగ్రహ మంత్రాలు చెప్పుకుంటూ, అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఆలోచించకుండా ఉండటం, లేదా ఎవరికో మన మిత్రుడే కదా, నా బాల్య స్నేహితుడు, లేకపోతే చదువుకున్నాం కలిసి అని చెప్పేసి ఎవరికి హాబీ సంతకాలు పెట్టడము, ఇట్లాంటివి ఏమి చేసినట్టయితే మధ్యలో మునిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఏం చేస్తాడు ఆయన? ముంచాలని కాదు, ఆయన పరిస్థితి అదే. ఆయన మునిగిపోతాడు, మనం మునిగిపోతాం. అంచేత అటువంటి వాటికి కొంచెం దూరంగా ఉన్నట్టయితే కాస్త మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. శుభం భూయాత్. గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయం కానివ్వండి, ఆవిడ ఆశీర్వచనాలు మనకి లభించకపోవటం కానివ్వండి, అలాగే విద్యలో కొంత వెనకబాటుతనం కానివ్వండి, అలాగే భూమి అమ్మాలనుకున్న అమ్మలేకపోవడం, కొనాలనుకున్న కొనలేకపోవటం, గృహం అమ్మాలనుకున్న అమ్మలేకపోవటం, లేదా రిపేర్ చేయించాలన్నా చేయించలేకపోవటం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాహనాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మన స్వభావంలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గురువు 4వ స్థానంలో ఉండటం వల్ల, ఈ 4వ స్థానంలో బుధుడు కూడా చాలా కాలం ఉన్నారు, శుక్రుడు ఒక 4 రోజులు ఉన్నారు, రవి ఒక ఫోర్త్ నైట్ అంటే ఒక 15 రోజుల పాటు సుమారుగా ఉంటున్నారు. అందుచేత ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి ఇక్కడ మనకి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలమైన కాలము కాదు. ఇది మిత్రం గమనించుకోండి. ఇక దశమ స్థానంలో, ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. దీన్ని ఏకాదశి స్థానం అంటే లాభస్థానం అంటారు. మీరు ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా అందులో మీరు ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. మీకు ధనం, మీరు ఎక్కువ కష్టపడకపోయినప్పటికీ కూడా మీకు ధనం బాగా, అంటే తక్కువ కష్టంతో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. అంటే శ్రమకి మించినటువంటి లాభాలన్నీ వస్తూ ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే. అంచేత ఇక్కడ రాహు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఇక వ్యయస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. శని యొక్క సంచారం ఏ స్థానంలో అంటే ఏలినాటి శని, 7.5 అంటారు. అంచేత ఈ ఏలినాటి శని అనేది వ్యయ స్థానంలో ఉంది కాబట్టి మీరు ఎంత పిసినారితనంగా ఉన్నా ధనం ఖర్చు అయిపోతూనే ఉంటుంది నీళ్ళలాగా. మీరు ఖర్చు పెట్టకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నా సరే తప్పనిసరి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ విధంగా మీరు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ధన వ్యయము, ధన నష్టము. ధన వ్యయం అంటే ఖర్చు పెట్టుకున్నారు, ఏదో సంతోషం, ఒక మంచి పనికో చెడ్డ పనికో ఖర్చు పెట్టుకున్నారు. ధన నష్టం అంటే మనం ఎక్కడో ట్రైన్ ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు ఎవడో పర్స్ కొట్టేశాడు, లేకపోతే 4 మాయ మాట చెప్పి బురుడి కొట్టించి 2-3 లక్షలు కాజేశాడు. ఇట్లాంటివన్నీ దీన్ని ధన నష్టం అంటాం, దీన్ని వ్యయం అంటాం. అంచేత ధన నష్టము జరిగే అవకాశం ఉన్నది, ధన వ్యయము జరిగేటట్టు అవకాశం ఉన్నది. అలాగే శత్రు భయము, మనోవిచారాలు, ఇట్లాంటివన్నీ కూడా కొంతమందికి కళతర నష్టం కూడా జరిగే అవకాశం మనకి గోచరిస్తుంది. శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది చెప్పుకోవాలి ఈనాటి శనిలో. ఓకే, ఈ విధమైన పరిస్థితి అంతా మొత్తంగా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తోంది. ప్రతి రాశికి కూడా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు, రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, బుధుడు కూడా పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, ఇక రాహు పూర్తి అనుకూలంగానే ఉన్నారు. అందుచేత నవగ్రహాలు మనం ఇప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే ఉంటాము. చాలా రకాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఏ దేవుడైనా తప్పించగలడు. ఈ గ్రహాల యొక్క దుష్ట శక్తుల నుంచి, దుష్ట ప్రభావాన్ని తప్పించగలరు. కానీ చుట్టూ తిరిగి వెళ్ళటం ఎందుకు? ఈ నవగ్రహాలు అనేది కేవలము పూర్తిగా ఈ దోషాలను తొలగించడానికి, మంచి చోట్ల, మంచి స్థలంలో గనక ఉన్నట్టయితే, మంచి ప్రదేశంలో గనక ఉన్నట్టయితే ఈ రాశి చక్రంలో మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి,
స్థానంలో ఉంటే చెడు ఫలితాలు ఇవ్వడానికే ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి అందు గురించే నేను పెద్ద కష్టమైనటువంటిది కాదు. మీ నోటికి 3 సంవత్సరాల నుంచి చదువుతుంటే 1.5 నిమిషంలో చదివేయచ్చేవాడిని. లేదా 2 నిమిషాల టైం. ఈ టైంలో ఈ నవగ్రహాల యొక్క ఇది చేసుకోండి. చక్కగా మీకు ఆ దోషాలన్నీ పోతాయి. సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.